హాయ్! హలో! నమస్తే. దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో ఉన్న స్టార్ ఒక కమెడియన్‌గా విలన్ రోల్స్ చేస్తూ మన మన అందరిని ఎంతగానో అలరిస్తూ గత 34 సంవత్సరాల తన సినీ కెరియర్‌లో దాదాపుగా చిరంజీవి గారితో నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న యంగ్ హీరోస్ దాకా 'రామ్ చరణ్' గారు, 'జూనియర్ ఎన్టీఆర్' గారు, హీరో 'రామ్' ఇలా చెప్పుకుంటూ పోతే 'ప్రభాస్' గారు అందరితో నటించిన ఒక మంచి యాక్టర్ 'ఫిష్ వెంకట్' గారు మనతో ఉన్నారు. గత ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాలు చూసుకున్నట్లయితే తన సినిమాలు లేకపోవడం, తన ఆరోగ్య పరిస్థితి గానీ, తన ఆర్థికంగా గానీ ఎంతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మనతో మన స్టార్ ఆఫీస్‌లో ఆహ్, ఓ చిన్న ఇంటర్వ్యూ తన గురించి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 'ఫిష్ వెంకట్' గారు హాయ్ సార్. నమస్కారం అన్న. సరే ఎలా ఉంది సార్ ప్రెజెంట్ మీ హెల్త్? ప్రెజెంట్ హెల్త్ కొంచెం ప్రాబ్లమ్సే ఉన్నాయన్న. హ్మ్. ఇగ అది ఫేస్ చేస్తున్నా. ఇగ భగవంతుని ఆశీస్సులు ఇగ ఆయన మీద భారం పోయి ఉన్నా. అట్లాగే మా ఆడియన్స్ కూడా హ్మ్. నేను అంటూ అభిమానించిన ప్రేక్షకులందరికీ కూడా నా గురించి మంచిగా ఉండాలని చెప్పి ఆలోచన చేసే వాళ్ళందరూ కూడా నా గురించి మంచిగానే ఆలోచిస్తారని నమ్ముతున్నాను. సరే వెంకట్ గారు మీకెప్పుడు తెలిసిందండి? మీ హెల్త్ కొంచెం సహకరించటం లేదు. మార్పులేదో ఉంటాయి గదా! అరే! మన హెల్తు గత 5 ఇయర్స్ నుంచి కొంచెం ప్రాబ్లమ్స్‌లో ఉన్నా అన్న. హ్మ్. ఇగ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా అట్లా వస్తూనే ఉన్నా. తర్వాత రీసెంట్‌లీ ఒక 1 ½ ఇయర్ నుంచి కిడ్నీ ప్రాబ్లమ్ అయింది. హ్మ్. ఈ కిడ్నీ ప్రాబ్లము జరిగినప్పటి నుంచి ఇంకా బాగా నీరసంగా అయిపోయి చాలా ఇబ్బందుల పాలయ్యేవాడిని. హ్మ్. ఈరోజు కూడా కొంచెం ఇగ ఇప్పటికి ఎక్కడికి ఎళ్ళలేదు. హ్మ్. 2 ఇయర్స్ నుంచి మంచి హ్యాపీగానే ఉన్నా ఇంట్ల. ఈ 2 డేస్ నుంచి మాత్రం బాగా ఒత్తిడయిపోయింది. అంటే కాళ్ళు కూడా కొంచెం బాగా అవునన్న. కాలు గూడా కొంచెం ప్రాబ్లమ్ అయింది. హ్మ్. చిన్నగా కొంచెం లావయిందని జెప్పి ఇంతకుముందుకు నాకు ఆపరేషన్ అయింది అదే కాలుకు. హ్మ్. ఆపరేషన్ అయితే ఒకతను డాక్టర్ చేసిండు కాకపోతే అతనికి ఫోటోస్ పెట్టినాడు. హ్మ్. ఫోటోస్ పెట్టి "అన్న ఇట్లా బా బాగా లావయితుందన్న మళ్ళా. హ్మ్. ఏంది నాకు పరిస్థితి ఏం అర్థం కావట్లేదు." అంటే తనేం చేసిండంటే ఒక 3, 4 టాబ్లెట్లు రాసి పంపించిండు. హ్మ్. ఆ టాబ్లెట్లు ఏయడం జరిగింది. హ్మ్. ఆ టాబ్లెట్లు ఏయడం జరగడం వల్ల ఇగ మొత్తం స్కిన్ను హ్మ్. ఇట్లా, ఇట్లా హ్మ్. ఎళ్ళిపోతుందన్న. ఓకే. స్కిన్ అంతా ఇట్లా అయిపోయి ఇది మంచిగానే ఎప్పుడు ఉంది. ఆ టాబ్లెట్స్ ఏసుకోవడం వల్ల. ఆ టాబ్లెట్ తీసుకోవడం వల్ల. హ్మ్. ఇగ మళ్ళా స్కిన్ డాక్టర్ దగ్గరికెళ్తే హ్మ్. అతను వేరే టాబ్లెట్ రాసిండు. కొంచెం ఓకే. ఇప్పుడు కొలిక్కొచ్చింది. హ్మ్. ఏదో మరీ దారుణంగా ఉండే. మొత్తం మారిపోయారసలు. ఒకప్పుడు 'ఫిష్ వెంకట్' గారంటే ఆహ్, అందరం సినిమాలో చూస్తూ ఉంటాం. అవును. రియల్ లైఫ్‌లో రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారు. మీ అవునండి. ఫ్రెండ్స్ గాని. నాకు అంటే చాలా నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా పర్సనల్‌గా మీరు నాకు తెలుసు. అవును. నేను ఎక్కువ అరే! ఒక మంచి ఆర్టిస్టు అవును. ఎందుకిలా ఆయన హెల్తీగా ఉండాలి. అలా అవును. కోరుకున్నా నేను. బట్ ఖచ్చితంగా మీరు క్యూర్ అవుతారు. ఎంత బాగుంటుందో. పక్కా క్యూర్ అవుతారు. హాస్పిటల్‌లో ఏదన్నా కన్సల్ట్ అవ్వడం జరిగిందా? హాస్పిటల్స్ గాని? అదే అంటే ఇంతకుముందుకు నేను ఈ కిడ్నీ ప్రాబ్లమ్ అయినప్పుడు హ్మ్. ని నిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయినంట. ఓకే. నిమ్స్ నుంచి ఇగ అక్కడనే డయాలసిస్ జరుగుతుండే. ఇంగ చాలా లాంగ్ అయితుందని చెప్పేసి నాకు ఈ లోన్స్ ఇవన్నీ ఏం పెట్టుకోలే అన్న ఇప్పటివరకు. హ్మ్. ఏది గూడా ఇన్సూరెన్స్‌లు ఇట్లాంటివైతే ఇప్పటివరకు చేయించుకోలేదు. హ్మ్. ఎందుకు చేయించుకోలే అంటే నాకొక నాకేమైతదిలే అంతా భగవంతుడున్నాడు. హ్మ్. మనమే ఇంకోళ్ళకు సపోర్ట్ చేస్తుంటాం గదా! మనకేమైతదనే ఒక ధీమాతోని హ్మ్. ఉండిపోయాను. హ్మ్. తర్వాత ఇంకా నిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్ గారు ఏమన్నారంటే, "మీరు ఇన్సూరెన్స్ లేకపోతే ఎట్లా వెంకట్" అని హ్మ్. డాక్టర్ గంగాధర్ గారు హ్మ్. కిడ్నీ స్పెషలిస్ట్ హెచ్ఓడి. అతనంటే, "సార్ నేను ఇప్పటివరకైతే అసలు
ఈ ఇన్సూరెన్స్ అని, లోన్స్ అని నేను తీసుకుంది ఎవరి దగ్గర లేదు. అంటే అప్పు తెలియదు అనేది నాకు తెలియదు. ఇన్సూరెన్స్ తెలియదు మీకు అసలు తెలియదు. ఇన్సూరెన్స్ చేసుకోవాలి. తెలియదు. ఇక తలన్నాడు లేలే నువ్వు రేషన్ కార్డు కూడా లేదంటే లేదు. రేషన్ కార్డు కూడా లేదు, ఉండే పోయింది, ఇక మళ్ళీ అప్లై చేసుకోలేను. పరిస్థితి ఇది సార్. ఓకే, హ్యాపీగా ఉన్నా కదా, ఇట్లయితుందని ఆలోచన రాదు కదా అని చెప్తే అతను ఏమనంటే లేదు నువ్వు సిఎంఆర్ పెట్టుకోండి, సిఎంఆర్ పెట్టుకుంటే ఒక 100 రూపాయలు పెట్టుకుంటే నీకు 50 రూపాయలు వస్తాయి అంటే నేనన్నా లేదు సార్ నువ్వు మామూలుగా మనకి ఎంత అవుతుందో చెప్తే నాకు ఉన్న సర్కిల్లో నేను తెచ్చుకుంటా. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అన్న మంచి బాగా దగ్గర, మాకు పద్మరావు గారు కానీ బాగా దగ్గర, ఇంకా ఎవరి దగ్గరికి ఇంకా పోవాలంటే కూడా నా ముఖ పరిచయం ఉంది కాబట్టి పోయి తెచ్చుకోగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది. అంటే ఆయన 5 లక్షలు రాసిండు. దేవుడి దయతోని పద్మరావు గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా సంగతి ఇట్లా జరిగింది అన్న. సరే అని నెక్స్ట్ డే 5 lakhs చెక్ పంపించడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో గంగాధర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే డయాలసిస్ ఆ 5 lakhsలోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు దాదాపుగా ఎంత ఖర్చు అయింది మీకు మనీ కానీ? నాకు ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 4.5 years నుంచి ఒక 19 to 20 lakhs పైన అయినా. కాలుకు ఆపరేషన్ అయ్యి అడగని పరిస్థితి, మోమాటం ఎక్కువ, ఎవరిని అడిగినా కూడా ఏమనుకుంటారనే భయము, మళ్ళా తను లేదంటే మళ్ళీ నాకు నామోసి. నేను ఇంత ఉండి ఇంత మంచి బతికి ఇది ఏందిరా బాబు, నేమో లాస్ట్కు నేనెంతమందికి ఇచ్చినోని, ఇలా నా పరిస్థితి ఏంది, ఇట్లయిపోయింది. మా ఇంట్లో కూడా ఫ్యామిలీ కూడా అందరూ, మా మిస్సెస్ కూడా, పిల్లలు కూడా, ఏం డాడీ ఇంతమంది ఇంటికి వచ్చి ఇంతమంది చేస్తారు, ఇలా గొడవ లేడు. మీరు బాగున్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. గొడవ లేడు, ఇదేంది ఇది పద్ధతి. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు తెలిసి మీరు దాదాపుగా టాప్ డైరెక్టర్స్ నుంచి ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్ అవ్వచ్చు, చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రజెంట్ ఉన్న హీరోలు అందరితో యాక్ట్ చేశారు. స్టార్ కమెడియన్స్తో కూడా యాక్ట్ చేశారు. బ్రహ్మానందం గారి దగ్గర నుంచి పోసాని గారు, ఆలీ గారు, ఆల్మోస్ట్ మీరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరితో క్లోజ్ ర్యాపో ఉంటుంది. బట్ ఒక్కసారి వాళ్ళని అడుగుదాము నా హెల్త్ ఇష్యూ గురించి, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమని. వాళ్ళ దాకా ఏమన్నా మీరు అడగడం జరిగిందా? లేదన్న, జరగలేదు. నేను అక్కడ పోలేను. అంటే ఎవరి గురించి ఏందనేది మామూలుగా జనరల్గా చూస్తుంటాం కాబట్టి చూసుకుంటా మనం పోయి అన్నా మన ప్రాబ్లం ఇది ఇట్లా ఫేస్ చేస్తున్నా మీరేమన్నా అని నేను ఇప్పటివరకు అయితే ఎవరిని అడగలేను. ఎవరి గురించి నేను తప్పుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే నాకు అట్లాంటి నేచర్ లేదు ఫస్ట్ నుంచి కూడా. అడిగి ఏదో చేద్దాము అని మన స్వయం కృషిగా ఇక్కడి వరకు వచ్చినాము, స్వయం కృషిగానే చేద్దాం అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. ఎవరన్నా దాత ఇక మాకు అయ్యో ఫిష్ వెంకటన్న అని అయ్యో అనుకుంటే తప్ప మనం చేయదలిసింది. వెంకట్ గారు, మీరు చాలా మందికి దానాలు కానీ లేదంటే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఇవ్వడం కానీ నేను పర్సనల్గా విన్నాను. నాకు తెలిసి మీ సర్కిల్, మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా నాతో చెప్పిన చాలా విషయాలు చెప్పారు. అలాంటిది అంటే ఫిష్ వెంకట్ గారు చెయ్యి ఇలా ఉంటుంది తప్ప ఇలా ఎప్పుడూ ఉండదు అనేది నేను ఎక్కువగా విన్నాను. బట్ అలాంటి ఫిష్ వెంకట్ గారి పరిస్థితి రోజు అంటే అడిగితే బాగోదేమో అని ఒక 1.5 year నుంచి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మీరు అంతే మీ హెల్త్ కోసం ఖర్చు పెట్టుకుంటూ అంతే నేను ఎంతోమంది అనాథలకు చావులు చేస్తా, నేనే అంట పెడతా, శ్మశానం వాటికెళ్ళి తీసుకెళ్తా, నేనే అంట పెడతా.
గరీబోలు బగ్గర్స్ రోడ్డు మీద పడిన వాళ్ళని కూడా తీసుకుపోయి ఎన్నో చేస్తుంటా ఆ భగవంతుడు తెలుసు. కాకపోతే ఇప్పటివరకు పబ్లిసిటీ చెప్పుకోవడం ఫోటోలు ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు కూడా గాంధీ హాస్పిటల్ నా ఫోటోలు ఉంటాయి. సోషల్ సర్వీస్ చేస్తాడు ఫిష్ వెంకట. అట్లా ఎంతోమందికి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక సహకరించినంత వరకు చేయడం జరిగింది. ఇప్పుడు సహకరించలే, ఇక నేను కూడా డ్రాప్ అయి ఉన్నా. మళ్ళా అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ముందుకు వస్తాం. మరి కుత్కెల మీద మనం దబాన్ చేత ఉంచుకోలేము. ఎదుటోనికి హెల్ప్ కావాలంటే మనతో అయినంత మాత్రం 200% చేస్తాము. ఇండస్ట్రీ మా అసోసియేషన్ నుంచి ఏమన్నా హెల్త్ కార్డ్స్ కానీ మీకు రిజెక్ట్ అయింది కూడా అంటున్నారు. నేను మా అసోసియేషన్ తరఫు నుంచి యాక్చువల్గా నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాను మా అసోసియేషన్లో. డీడీ కూడా 2000 డీడీ కూడా కట్టిన. ఇప్పుడు 2003లో ఆది సినిమా తర్వాత బన్నీ సినిమా అప్పుడు కడితే అప్పుడు నాకు రిజెక్ట్ చేసిండు మల్లికార్జున గారు. అప్పుడు మల్లికార్జున గారు సెక్రటరీగా ఉండే. నా వెనుక ఉన్న జూనియర్స్కు కార్డులు ఇచ్చి నాకు ఇవ్వకపోవడం సరికి ఎందుకంటారు అంటే ఏమన్నా అడిగారా? ఎందుకు నేను అన్నా, ఎందుకు సార్ మరి నా తర్వాత వచ్చిన కొలీగ్స్ జూనియర్స్ వాళ్ళు నాకు, నేను వాళ్ళకంటే సీనియర్ని, నాకెందుకు కార్డు ఇష్యూ చేయలేదు సార్, మెంబర్షిప్ కార్డు, వాళ్ళకి ఎందుకు కార్డు ఇష్యూ చేయాలంటే లేదు మీరు ఇంకా సినిమాలు చేయాలి, ఇంకా సినిమాలు చేయలేను సార్. అప్పటికి నేను ఆది చెన్నకేశ్వరెడ్డి ఆది సినిమా తర్వాత కూడా మీకు కార్డు అప్రూవల్ రాలే. ఇంత నేను శ్రీరన్న నాకు గాడ్ ఫాదర్ శ్రీరన్న. ఈరోజు ఇండస్ట్రీలో నేను ఉన్నాను అంటే దానికి కారణం శ్రీరన్న, సత్తన్న, వీళ్ళంతా నాకు ఒక సొంతం బ్రదర్స్ లేక వాళ్ళే నన్ను తీసుకురావడం జరిగింది. ఈరోజు స్థిరపడినంటే కూడా కారణం శ్రీరన్న, సత్తన్ననే. సో నాకు మంచి లైఫ్ ఇచ్చింది నా గాడ్ ఫాదర్ వివి వినయ్ గారు. ఈరోజు వెనుకకు తిరగకుండా వెళ్ళిపోతున్నా అంటే దానికి కారణం వివి వినయ్ గారు. సో నేను అడిగితే శ్రీరన్న అన్నాడు, నువ్వు ఏం మనకు గమనుకో అన్నాడు. సరే అని అట్లా ఉండిపోయినా. ఇప్పటిదాకా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు తీసుకోలేదు. విష్ణు గారిని కన్సల్ట్ అవ్వడం జరిగిందా? లేదు, ఈ మధ్యలో అయితే విష్ణు గారు ప్రెసిడెంట్ అయినాక నుంచి కన్సల్ట్ కాలేదు. ఎందుకంటే మహనీయుడు మోహన్ బాబు గారు అన్నగారు, అన్నగారి అడుగుల 90% నేను నడిచే వ్యక్తిని. ఎందుకంటే ఆయన పంచాలిటీ కానీ ఆయన టైమింగు, అసలు ఆయనకు పాదాభివందనాలు. ఎందుకంటే ఆయన టైమింగ్ పంచాలిటీ అనేది చాలామంది యూజ్ చేస్తే మాత్రం ఇలా ఇండస్ట్రీ #1 స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన టైం పంచాలిటీ అట్లాంటిది. 5 గంటలకు షూటింగ్ అంటే 4:45కు రెడీ చేస్తాడు విత్ మేకప్తోని. అట్లాంటి మహానుభావుని మాత్రం నేను ఇండస్ట్రీలో చూడలేదు. ఆయన మోహన్ బాబు గారిని కలిసి అంటే మీకున్న హెల్త్ ఇష్యూ గురించి కలవడం ఏమైనా జరుగుతుందా? కలవలేదన్న, అసలు ఇప్పటివరకు ఎవరిని కూడా కలవలేదు. అదే మీ ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాలు మీరు సినిమాలు చేసుకుంటూ ఒక్కసారి హెల్త్ బాగలేదు, ఆయన పరిస్థితి ఇలా ఉందనేసరికి తెలుగు ప్రజలందరూ సినిమా అందరి హీరోల అభిమానులు కూడా చాలా బాధపడిన విషయం మీ వీడియో చూసి. పర్సనల్గా అందరూ ఫీల్ అయ్యారు. బట్ అలాంటి ఫిష్ వెంకట్ గారు రెగ్యులర్గా ఎన్ని సినిమాలు చేసుకుంటూ ఒక్కసారిగా 2-3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండి ఎమోషనల్గా ఏమన్నా మీరు అనిపించిందా? అంటే ఫిష్ వెంకట్ అంటే వరుసగా సినిమాలు చేసుకుంటూ ఒక్కసారిగా పని లేకుండా హెల్త్ బాగా లేకుండా ఇట్లా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది అంటే ఏం లేదన్నా, ఇప్పుడు ఎమోషనల్ ఏమో హెల్త్ బాగాలేదు, హెల్త్ సహకరిస్తలేదు, బయటికి పోయి ఏదైనా షూటింగ్ పోదామంటే కూడా హెల్త్ సహకరిస్తలేదు, కాళ్ళు బాగా ఇబ్బంది, ఈ కిడ్నీ ప్రాబ్లం అయిన తర్వాత అసలు నడవడం ఇబ్బంది. ఇంత దూరం పోయినా కానీ కూడా
ఈ నుంచి ఒక 100 ఫీట్ పోతే అది చాలా ఎక్కువ నడవడం, చాలా ఎక్కువ నడవడం అయిపోతుంది. ఎవరన్నా సపోర్ట్ ఉండాలి, వారి మీద చేసి పోవాలి. అట్లా ఎంతమంది సపోర్ట్ తీసుకోవాలి. ఒకరోజు నువ్వు ఉంటావు, రెండో రోజు నువ్వు ఉండవు, మళ్ళీ నేను కూడా సపోర్ట్ తీసుకోవాలి. అట్లా అనేసి కొంచెం ఇక ఇంట్లోనే ఉండిపోవడము, ఇక టీవీ చూసుకోవడం, ఇక మా మిస్సెస్తో మాట్లాడుకోవడము, ఇక ఇంట్లోనే ఇక కొన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో లేని వ్యక్తిని ఈ ద్వారానన్నా ఇక ఇంట్లో ఉండి ఫ్యామిలీతోనన్నా ఉంటున్నాం కదా అని ఒక తృప్తి, ఒక బాధ. పని లేదు, డబ్బులు లేవు, చాలా ఇంపార్టెంట్. పని ఉంటే డబ్బులు ఉంటాయి, పని లేకపోతే డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఉంటేనే ఏదన్నా, డబ్బులు లేకపోతే ఏమీ లేదు. ఎట్లా పరిస్థితి ఎట్లా? సరే, ఇక భగవంతుని మీద భారం. డబ్బులు తక్కువ వచ్చినా రోజు షూటింగ్కి వెళ్తుంటే అది వేరు. పని చేసుకుంటున్నాము, డబ్బులు వస్తున్నాయి. ఏదైనా కానీ కూడా అకేషన్కి పోయినా కానీ కూడా డబ్బులు ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా రెస్టారెంట్ పోయినా డబ్బులు ఉన్నాయి. ఇంకా ఏదైనా హోటల్స్కి పోయినా, ఇంకెక్కడ పోయినా డబ్బులు ఉన్నాయి. అవి లేదు అనేసరికి ఎటు పోవడము లేక ఇంట్లో ఉండడము, ఇంట్లో ఏది ఉంటే అది తినడం, ఇట్లాంటివి చాలా ఫేస్ చేసిన. ఇండస్ట్రీలో పెద్దలు ఎవరన్నా ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేయడం కానీ? ఇప్పుడు నాకు ఈరోజే దిల్ రాజు గారి నుంచి ఫోన్ వచ్చిందన్న. ఇప్పుడే మన స్టూడియోకి వస్తుంటే ఫోన్ చేసి అలా మేనేజరు, ఏంటి వెంకట్కి ఏమైందంట, ఫస్ట్ కనుక్కోండి అని దిల్ రాజు గారు వాళ్ళ మేనేజర్ చెప్పడం జరిగింది. నేను వస్తుంటే అన్న ఇట్లా సంగతి అంటే, ఇక రాజానామాలకు దిల్ రాజు గారు ఆది సినిమా అప్పటి నుంచి బాగా పరిచయస్తుడు. మేమంటే మంచి అభిమానం, నేనంటే మంచి మనిషి. నేను అట్లా కూడా అనుకున్న. ఒక దిల్ రాజు అన్న ఫోన్ చేసిండు, హ్యాపీగా ఫీల్ అయినా. దిల్ రాజు గారు ముందుంటారు మంచి చేయడంలో. అయితే ఇక ఇప్పటిదాకా లేనిది ఈరోజే ఇప్పుడు వస్తుంటే జరిగింది. ఇక తర్వాత చిరంజీవి గారి ఆఫీస్ నుంచి కూడా స్పందన వచ్చింది. నిన్న మొన్న అంతా మన యాంకర్ రోహిణి గారికి ఫోన్ చేసిరంటే ఇట్లా సంగతి అని. రామ్ చరణ్ బాబు కూడా ఫోన్ వచ్చింది, ఇట్లా సంగతి వెంకట పోయి మేము ఫోన్ లేకపోలే అంట అంటే, ఇక ఎవరితోని ఏం మాట్లాడాలా ఏం అర్థమవుతలేదు. 2 రోజుల నుంచి అయితే ఫోన్ టోటల్గా బిజీ. సరే, ఎవరితో మాట్లాడుతున్నావు ఏం అర్థమవుతలేదు. ఎవరైనా అన్నా ఏమన్నా అయిందన్నా హెల్త్ ఇష్యూస్ అది ఏదో జరుగుతుంది సంగతి. ఎంతమందికి ఏం సమాధానం చెప్పాలా అసలు నాకు పిచ్చిలేసిపోతుంది 2 రోజుల నుంచి. అంటే ఎవరి హెల్ప్ కోరుకోరు, మీరు కోరుకోకూడదు అనుకునే వ్యక్తి కాబట్టి సింపతి కూడా నాకు తెలిసి నచ్చదు. అంటే మీకు బాగలేదు అనేది ఇంకా బాధ పెడుతూ ఉంటది. నేను చెప్పుకోలేక కాదు, పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఎవరు చెప్పుకోని పరిస్థితి. నా పరిస్థితి నాకేంది ఇది అని ఒక బాగా మూడ్ అప్సెట్లో ఉండిపోయిన. కానీ మీకు హెల్ప్ చేయడంలో ఎవరు సంకోచించారు? అంటే ముందడిగే ఉంటారు, మీకు అండగా నిలబడ్డారు. నాకు తెలిసి అయితే ముందడిగే ఉంటారన్న. ఎందుకంటే మన ప్రవర్తన అట్లాంటిది. ఈరోజు వరకు ఇండస్ట్రీలో ఎవరితోని కూడా నేను ఒక తప్పుగా మాట్లాడుకోవడం కానీ, తప్పుగా బిహేవ్ చేయడం కానీ, ఎవరితోనూ కూడా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరితో కూడా పెద్దోళ్ళు అంటారు, హీరోలు అంటారు, మా ఎంబడు కూర్చున్నాడు, వాళ్ళ ఎంబడు కూర్చుంటాడు. మీరు పెద్దోళ్ళు అన్నా, నేను చిన్నోళ్ళు. మీ ఎంబడి కూర్చే కెపాసిటీ నాకు ఉంది, కానీ వాళ్ళ నా ఎంబడి కూర్చోలేదు కదా, నేనే పోయి కూర్చుంటాడా అని ఇట్లా ఎన్నో సందర్భాలు జరిగినాయి. వాళ్ళు కూడా చాలామంది అన్నారు, డైరెక్టర్స్ కూడా అన్నారు, హీరోస్ కూడా అన్నారు. అయినా వాళ్ళు ఏంటంటే
వాడు అంతే, వాడు ఫిషింగ్ పెట్టాడు అంతే, వాడిని ఏం డిస్టర్బ్ చేయొద్దు, వాడంతలో వాడు వచ్చి కూర్చుంటే హ్యాపీ, లేదు వాడికి వాడు ఇక్కడ కూర్చున్నా హ్యాపీ రామా. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం అన్న నమస్తే అంటాడు, వెళ్ళిపోతాడు. అదొకటైతే ఉంటుంది మన దగ్గర అని ఓ నమ్మకం. దాదాపుగా మీ 100 సినిమాల ఈ ప్రస్థానంలో ఎంతోమంది స్టార్స్, హీరోయిన్స్, డైరెక్టర్స్, కమిడియన్స్ ఇంతమందితో యాక్ట్ చేశారు. కెమెరాలో కానీ సినిమాలో కానీ చాలా క్లోజ్గా తెలియని వాళ్ళు చూస్తే అబ్బా అన్నకు అందరు క్లోజ్, చాలా క్లోజ్ మూమెంట్. బ్రహ్మానందం గారితో చేశారు, వేణుమాధవ్తో చేశారు, ఈ పెద్ద పెద్ద కమిడియన్స్ పేర్లు చెప్తారు. బట్ ఎంతవరకైనా యాక్షన్ కట్టు అంతే ఇదే, అంతే. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళే. ఎవరి లైఫ్ వాళ్ళదే. ఇప్పుడు అంతమంది కామెడియన్స్ చేసినామని చెప్పి వాళ్ళ ఇంట్లోకి అయితే ఉండలేము. అంటే ఒక వాళ్ళు చిన్న మనం- వెంకట్ గారు ఒక చిన్న హ్యూమానిటీ ఉంటుంది కదా, అరే మన వెంకట్ మనతో యాక్ట్ చేశాడు, ఇతను హెల్ప్ చేయాలి, లేదంటే వెంకట్కి కాల్ చేయాలి, ఎలా ఉందో కనుక్కోవాలి, ఇలా ఉండేవాళ్ళు కూడా ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు. ఉండొచ్చు అన్న, కానీ నాకు ఇప్పటివరకు అట్లాంటి వ్యక్తులు ఎవరు తలగలేరు. ఎందుకు తలగలేరంటే ఓ నేనున్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఎరుక వీడు ఒక నైస్ పర్సన్ అని, నాకు తెలుసు వాళ్ళు నైస్ పర్సన్ అని, అంతవరకు. ఇక నీ ప్లేస్లో నువ్వు నైస్ పర్సన్, నా ప్లేస్లో నేను నైస్ పర్సన్. షూటింగ్ ఉంది, కలిసినాము, నన్ను వచ్చాను, మాట్లాడినాం, టీ తాగినాం, షూటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయినాం. అంతవరకు నాకు తెలిసిన, ఇప్పటివరకు తెలిసింది. వెంకట్ గారు, మీరు సినిమా ఇండస్ట్రీ చూశారు, రియల్ లైఫ్ చూశారు. రియల్ లైఫ్లో మీ ఫ్రెండ్స్ చూసింటారు, సినిమా ఇండస్ట్రీ చూశారు. అసలు మనుషుల గురించి, మనుషులు డిఫరెంట్గా ఉంటారు, అవసరం ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు. అవును. అంటే మీరు మనుషుల గురించి చూసింది ఏంటి, నేర్చుకుంది ఏంటి, మీ చుట్టూ జరిగే మనుషులు కానీ? చూసింది ఏంటి, నేర్చుకుంది ఏంటంటే నా నేచరు ఎదుటోనికి మంచి చేయాలని తప్ప ద్రోహం చేయాలని మాత్రం నా జీవిత చరిత్ర లేదు. ఇక్కడ మా ఫాదరు మాకు అట్లా ఏం నేర్పేయలే. ఎందుకు నేర్పేయాలంటే చాలా పూరు మాది. మా ఫాదరు ఐడిపిఎల్లో జాబ్ చేసేవాడు. బాగా కష్టపడి మమ్మల్ని పెంచిండు. మాకు ఆ కష్టం చూపించిండు కాబట్టి అదే లెవెల్లో వెళ్ళిపోతా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఎదుటోడు బాగా చేస్తాడు అని ఆశించే వ్యక్తులం అయితే కాదు. మనతో అయితే మాత్రం వాడిని ఏదో చేద్దామనే వ్యక్తులం. మనతో కానప్పుడు ఏం చేయలేము. కానీ ఈ రోజులు అలా లేవు కదా, మీరు హెల్ప్ లేదు. చేసినా కూడా లేదు. అవతల వ్యక్తులు హెల్ప్ చేయాలని రూల్ ఏమి ఉండదు కదా. లేదు 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 అస్సలు లేదు, ఉండదు. ఉన్నా కానీ కూడా చేయాలనే తపన వాళ్ళకు ఉండదు. ఎవరో ఒకరు ఏదో ఇక అయ్యో పాపం అని అనుకునేవాడు తప్ప పర్టికులర్ చేద్దాం అనుకునేవాడు మాత్రం 99% లేరు. ఆ 1%లో ఒక మనస్తత్వం అనేది ఉన్నవాడు అన్నటువంటి వాడు ఉంటే చేయడం తప్ప ఆ 1% కూడా నాకు తెలిసి లేరు. మేబీ చెప్పలేము. సార్, వెంకట్ గారు, మీరు దాదాపుగా 34 years ఈ ఇండస్ట్రీ జర్నీ. మీరు డే 1 నుంచి ఇప్పటిదాకా ఎంతో కొంత మనీ అయితే ఎర్నింగ్ చేసి ఉంటారు. ఆ రోజుల్లో మీకు వచ్చిన డబ్బులు దాన్ని కూడబెట్టి, లేదంటే భూముల మీద కానీ, లేదంటే మీరు బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడం కానీ, మీకు వచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి ఏం చేశారు సార్? ఆ డబ్బులన్నీ అంటే మీకున్న, నాకు వచ్చిన డబ్బులు చాలా తక్కువ అన్న. అట్లా అని చెప్పి ఆ తక్కువ డబ్బులలో నేను ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా చేసి అది కొనుక్కుందామనే ఆలోచన నాకేం రాలేదు, ఇప్పటిదాకా లేదు. అట్లా ఉండిపోయినా మీరు అన్నట్టు ఆ ఆలోచన నాకు ఈరోజు ఉండుంటే దాదాపుగా స్థిరపడే ఉండేవాడిని. డబ్బుల్లో భూములు కూడా చాలా తక్కువ కదా అప్పుడు. చాలా తక్కువ. అప్పుడు భూముల మీద ఆలోచన తక్కువ, కొందామన్న ఆలోచన తక్కువ. ఇక ఉన్నది ఇల్లు ఉన్నది కదా, ఎందుకు నడుస్తుంది, నడవని. బాధపడలేదా, అరే నేను ఈ భూమి కొనింటే బాగుండు, నా 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 ముందు నా చుట్టూ ఉండే వాళ్ళంతా భూములు కొని కోటీశ్వర్లు అయ్యారు? చాలా చాలా బాధపడ్డా. చాలా మందితో అన్న కూడా నేను తీసుకుపోయి ఇప్పించిన వాళ్ళు నా ముంగట ఎట్టున్నారు, నేను వాళ్ళ ముంగట ఎట్టున్నారా బాబు అని చెప్పి సందర్భాలు కూడా ఉన్నాయి.
నా ముంగడ జీరోలు ఇప్పుడు హీరోలు. ఉమ్, నేను మాత్రం అక్కడనే ఉన్నా, జీరోనే ఉన్నా, ఉమ్, హీరోని కాలేను, ఉమ్, జీరోనే ఉన్నా. ఉమ్, అయినా సంతృప్తి మంచిగా హ్యాపీగానైతే ఉన్నా. ఉమ్, భార్య పిల్లలతోని మంచిగా హ్యాపీగా, ఏ టెన్షన్ లేకుండా, ఉమ్, రూపాయి అప్పు లేకుండా, ఉమ్, ఎవడు నాకు వచ్చి డబ్బులు ఇవ్వాలి తప్ప నేను ఇంకోనికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక, ఉమ్, భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీస్సులు, నా తల్లిదండ్రులు పెట్టిన భిక్షణ ఉమ్, తెలియదు నాకు. కానీ ఎవరికి కూడా ఒక రూపాయి ఇయ్యాలే అనే ఆకృతి మాత్రం నాకు లేదు. ఉమ్. నాకు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అయినా నేను అడగను. మీ పిల్లలు కానీ మీకు ప్రజెంట్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మొన్న కూతురికి పెళ్లి చేశారన్నారు. ఒక అమ్మాయి మ్యారేజ్ చేసి 13 years అవుతుందన్న, 2013 అయింది. పాపకు ఒక బాబు, ఉమ్. ఇక ఇద్దరు బాబులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇద్దరు బాబులు కూడా చేపల దగ్గర వర్క్ చేస్తున్నాను. ఉమ్, ప్రస్తుతానికైతే ఇప్పుడు చేపల వ్యాపారమే చేసుకుంటున్నారు. ఉమ్. ఇంకా పెళ్ళిళ్ళు కాలే వాళ్ళకి. కానీ కొడుకుల్ని కొంచెం సెట్ చేయలేక అంటే చాలా ట్రై చేసిన. హరిశంకర్ అన్న కూడా ఏదో 2-3 సినిమాలు చేపించిండు యుద్ధంతో. ఇక వాళ్ళకు అచ్చుబాటు లేదు ఇండస్ట్రీలో. ఇక లేదు, ఇక మేము ఇది చేసుకుంటామంటే సరిగా ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్పేసి నేను కూడా సరే మీ ఇష్టం రాబాబు అని చెప్పి సినిమాలు చేశారా మీ కొడుకులు? ఏమైనా మూవీస్ చేశారా? హరిశంకర్ గారి డైరెక్షన్ లో చేశారా? హరిశంకర్ గారి డైరెక్షన్లో సుబ్రహ్మణ్యం పరిచయలు ఓ సినిమా, 2 సినిమాలు హరిశంకర్ గారి డైరెక్షన్. హరీష్ అన్ననే మంచి యాదేష్ నువ్వు డాడీ ఎంబడి ఉండాలి అని మంచి ధైర్యం చెప్పేవాడు హరీష్ అన్న. డైరెక్టర్ హరీష్ గారు మంచి వ్యక్తి. హరీష్ అన్న, డైరెక్టర్ హరీష్ అన్న గారు. ఓకే. అంటే లైక్ ఇప్పుడు మీ ఇంట్లో మీ మిస్సెస్ కానీ ఏమైనా వర్క్ చేస్తున్నారు అంటే హౌస్ వైఫ్ ఏనా? హౌస్ వైఫ్. మీ పిల్లలు? మా పిల్లలు Fish కూడా ఇంటి దగ్గరనే ఫిష్ మార్కెట్, ఇంటి దగ్గరనే ఫిష్ మార్కెట్ అని బిజినెస్ చేసుకుంటారు. ఇక ఇంటికి వచ్చి ఉంటారు అంతే. సార్ వెంకట్ గారు, ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, ఒక 30 లక్షలు 40 లక్షలు ఎంత ఉన్నా మనం ఖాళీగా ఉంటే అయిపోతూ ఉంటాయి డబ్బులు, అంతే మన దగ్గర ఎంత ఉన్నా. అవును. బట్ అలాంటిది మీ హెల్త్ కోసం మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమాలు మీ దగ్గర లేక ఖాళీగా ఉంటూ మీ ఆర్థిక పరిస్థితి కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ ఇంటి ఖర్చులకు కానీ? అప్పట్లో కొంచెం చిన్న బిజినెస్ ఒకటి ఉండేనా అది. నెలకు ఓ 10-15 వేలు దాని మీద ఆదాయం వస్తుంది. ఇక అదే ఆదాయం మీద బతకడం జరుగుతుంది ప్రస్తుతానికైతే. అది ఉంది కాబట్టి కొంచెం ఒక కొలిక్లో ఉన్నాం. అది లేకపోతే మాత్రం మీరు అన్నట్టు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు సొంత ఇల్లు కూడా మీరు తీసుకోవడం జరిగింది? సొంత ఇల్లు. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులకు మీకు డబ్బులు ఎలాగా? ప్రజెంట్ మీరు డయాలసిస్ ఏదో చేయించుకుంటున్నారు అంటే ఇక ఉన్న దాంట్లో సర్దుబాటు జరుగుతూ ఉందన్న. కొన్ని సర్దుబాటు చేసి ఆ డబ్బులతోనే కొద్దిగా జరుగుతూ ఉంది. మీలాంటి మంచి వ్యక్తులకి అసలు మీరు హ్యాపీగా అప్పట్లో వెంకట్ ఎలా ఉంటారో ఫిక్స్ వెంకట్ గారు ఇప్పుడు కూడా మీరు చాలా హెల్దీగా మా అందరి ముందు మళ్ళీ సినిమాలో నటిస్తారు తొందరలో. నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతా మీ ఆశీస్సులనా. మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నాకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు, ఆ భగవంతుడు రానియాడు కూడా. ఆ గట్టి నమ్మకము నాకుంది. నా చిన్నప్పటి నుంచి నా స్కూల్ డేస్ నుంచి నేను చూస్తూ ఉంటాను మీ సినిమాలు. మీరు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, ఎన్టీఆర్ గారితో ఇలా అరే చాలా కామెడీ రోల్ అంటే విలన్లో కమెడియన్ అది చాలా మీ రోల్కే డిజైన్ చేస్తారు. ఎస్పెషల్లీ అంటే మీ నత్తిగా మాట్లాడడం కానీ, ఒక ఇప్పుడు బ్రహ్మానందం గారు మీరు కానీ ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంటే నేనని కాదు, ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ కూడా. నేను పర్సనల్గా సినిమాని దైవంగా భావిస్తాను. కరెక్ట్. మీలాంటి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. సినిమాని దైవంగా భావించే వ్యక్తులు మీరెట్లనో మేము కూడా రెట్టింపుగా అదే వ్యక్తులు మేము కూడా. ఎందుకంటే ఇలా తెలుగు కళా తల్లి మనకు భోజనం పెడుతుందంటే మనము ఏ తల్లిదండ్రి మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి ఎవరైతే ఉన్నారో
వాళ్ళ ఆశీస్సుల హ్మ్. కళాతల్లమ్మ మనకు భోజనం పెడుతుంది. మన అదృష్టమా? హ్మ్. మన తల్లిదండ్రుల అదృష్టమా? మన భార్య పిల్లల అదృష్టమా? ఆ భగవంతునికే తెలవాలి. మాకైతే తెలవది. అయినా ఆ తెలుగు కళాతల్లిని నమ్ముకున్నాం కాబట్టి మేము ఇట్టి పరిస్థితిలో డౌన్ కాము అనే నమ్మకం నాకుంది. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ఆహ్, హెల్త్ ఇష్యూలు చాలా చూస్తున్నాం. హెల్త్ ఇష్యూతో బాలేక వాళ్ళు చనిపోవడాలు మనం చాలా చూస్తున్నాం. అంటే హెల్త్ కేర్ తీసుకోరా? అంటే ఇండస్ట్రీలో యాక్ట్ చేసే సీనియర్ యాక్టర్లు అవ్వచ్చు. తీసుకుంటారన్న, ఎందుకు తీసుకోరు? తీసుకున్నటోడు మాత్రమే తీసుకుంటాడు. హ్మ్. తీసుకోని వాడు మాత్రం వెస్సలకు అలవాటైనోడు హ్మ్. తీసుకోడు. నీకేమైనా అలవాట్లున్నాయా? భగవంతుని దయతోనైతే ఉండే తగ్గించుకున్నా. హ్మ్. మళ్ళా అది మార్పులు తెచ్చుకున్నా. హ్మ్. మంచిగానే ఉన్నా. నాకు ఒకటి మొన్న ఏమనిపించిందంటే, హ్మ్. శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అమ్మాయి హ్మ్. నాకు కూడా కూతురు లాంటిది. హ్మ్. నాకు ఫోన్ చేసి వాళ్ళ పిఏతోని, హ్మ్. వెంకట్ అంకుల్‌కి ఏంటి ఇట్లా అయింది? అసలు హెల్త్ చూసి ఏం పట్టించుకోడా? లేదు రమ్మను, మన హాస్పిటల్ ఉంది. హ్మ్. మొత్తం ట్రీట్మెంట్. అంటే ఆ తల్లి కాలు మొక్కాలి వాస్తవానికి. హ్మ్. ఆమెకు నేనెవరో ఆమెకు తెలిసుండొచ్చు. హ్మ్. ఆమె ఎవరో నాకు తెలిసుండొచ్చు. కానీ ఇంత ఆప్యాయత అనేది నేను అసలు ఊహించలేని పరిస్థితి. ఈ 2, 3 రోజుల నుంచి నేను ఆమె గురించే ఆలోచిస్తున్నా. హ్మ్. ఎందుకు ఆలోచిస్తున్నా అంటే, ఆ అమ్మాయి నోటి నుంచి ఇంత మంచి మాట రావడం అనేది హ్మ్. చాలా రేర్ అన్న. ఎవరు హ్మ్. అందరి నోటి నుంచి రావడం అనేది చాలా రేరు. అది మీ మంచితనం, మీ మంచితనము గొప్పతనం. అందులో శ్రీనివాస్ యాదవ్ ఉన్న అన్న కూడా, తలసాని గారు కూడా చాలా హ్మ్. మంచి వ్యక్తి. నాకు చాలా అంటే చాలా మంచి వ్యక్తి. మరి ఆయన చెప్పిండా తెలవది. హ్మ్. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అన్నతో అన్న ఇట్లా సంగతి అన్న ఇట్లా హ్మ్. జరిగింది. అంటే నేనున్నా, నేను ఇప్పిస్తా ఏం అని హ్మ్. ఓ ధైర్యాన్ని ఇచ్చిండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ అమ్మాయితోని ఫోనే హ్మ్. చేయిపోయామంటే నాకు ఇప్పటికీ అదే స్ట్రగుల్‌లోనే హ్మ్. ఇగ మొన్ననే వస్తాన్నా, నిన్న వస్తాన్నా, హ్మ్. మళ్ళీ ఇయ్యాల వస్తాన్నా. ఇయ్యాల ఎట్టి ఈరోజు పరిస్థితిలో ఖచ్చితంగా ఎళ్లి పోవాలి. కలవండి. మీరెళ్లి ఖచ్చితంగా కలవండి. ఖచ్చితంగా పోవాలన్న మీకు ఒక ఇయ్యాల. మంచి డాక్టరు, ఒక ఆ! మంచి హాస్పిటల్, ఒక మంచి ట్రీట్మెంటు. అవునన్న. శ్రీనివాస్ యాదవ్ కూతురు, అల్లుడు. హ్మ్. అల్లుడు కూడా డాక్టరేనంట. మీరు శ్రీనివాస్ యాదవ్ గారి డాక్టర్ దగ్గర అన్న మీరు జాయిన్ అయిపోండి. కంపల్సరీ నాకు అన్న. తెలిసి మీలాంటి మంచి వాళ్ళకి అసలు ఏమీ కాదు. మీరు అంతే అన్న. 100 ఇయర్స్ పైనే మీరు చల్లగుంటారు నాకు తెలిసి. చాలా థాంక్స్ అన్న. ఎవ్వరికీ చాలా హాని చేయని థాంక్స్. వ్యక్తి మీరు. నాకు పర్సనల్‌గా నా నా సైడ్ నుంచి మాకు చిన్న చిరు సాయం అంతే. మీరు తప్పుగా అనుకోమాకండి. ఎవ్వరి సాయం పొందరు మీరు. లేదు 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 అన్న. నా నుంచి ఒక చిన్న అమౌంట్ అన్న నేను నాకు నేను అవన్నీ ఏమొద్దన్న ప్లీజ్. ఆ! నేను దయచేసి నేను మీ నాకు సార్ నాకు కావాల్సింది నా ఆరోగ్యం అన్న. డబ్బులు ముఖ్యం కాదన్న. డబ్బుల మనిషినైతే నేను ఇయాల చాలా డబ్బులుంటాయి నా దగ్గర. కానీ ఆశించే వ్యక్తిని కాను కాబట్టి, అన్న మీరేం రాయకండి నా మాట. సార్ వెంకట్ గారు ప్లీజ్. వెంకట్ గారు లేదన్నా. నేను సినిమాని అన్నా. ఆరాధించే వ్యక్తిగా మీ మీద చాలా గౌరవంతో సంతోషం. చాలా మీ సంతోషం అన్న. మీరు హెల్తీగా ఉండాలి. మీరు మీ దగ్గర ఉన్న మనస్తత్వం చాలా మంచిది. సార్ వెంకట్ గారు మీరు లాంగ్ లైఫ్ ఇట్లనే ఉండాలి మీరు. సార్ మీరు సినిమా ఇండస్ట్రీకి మీరు చేసిన సేవలు, మీరు నటించిన సినిమాలు గానీ, మీరు అలరించిన థియేటర్‌లో మీరు అలరించిన సీన్స్ గానీ, అవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాడిని. నేను ఒక నార్మల్‌గా సినిమా లవర్‌గా నా సైడ్ నుంచి ఒక 10,000 జస్ట్ నేను అన్న, నా నా వద్దన్న నా నా మీరు మాట వినన్న ప్లీజ్. వెంకట్ గారు మీరు మా మీద గౌరవం ఉంటే జస్ట్ మా కోసం అయ్యో, మీరు ఏదో- హెల్తీగా జస్ట్ ఫ్రూట్స్‌కి మీరు టాబ్లెట్స్‌కి అంతే. జస్ట్ నా చిన్న చిరు సాయం. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇలాగా ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు గానీ, అందరి హీరో అభిమానులు గానీ, మన వెంకట్ గారికి మీకు తోచిన సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
వెంకట్ గారికి గత కొన్ని రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ షుగర్‌తో లెగ్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. మీకెంత తోచింది 100, 200, 300 ఎంతైతే అంత. నేను ఇక్కడ ఇంటర్వ్యూలో కింద అకౌంట్ నంబర్ ఇవన్నీ డిస్‌ప్లే చేస్తాను. మీరు దయచేసి ఎవరైనా ముందుకొచ్చి వెంకట్ గారికి మీరు తోచిన సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ వెంకట్ గారు మీరు 100% మీ హెల్తీగా ఉంటారు. ఇండస్ట్రీ మొత్తం మీ వెనకాల ఉంటది. మీకు హెల్ప్ చేస్తదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వెంకట్ గారు. థ్యాంక్ యూ అన్న. మీ నమ్మకము భగవంతుడు నెరవేర్చాలి. ఎందుకంటే నాకున్న పరిస్థితి ఇప్పుడు చాలా గందరగోళం. కాకపోతే ఎంతమంది ముందుకొచ్చి ఏం చేస్తారనేది ఇంకా ఏం తెలియదు. కాకపోతే ఇప్పుడిప్పుడే ఇక కొంచెం ఈ కిడ్నీలో ఒకటి నాకు ఇదైతే ఇక నా జన్మ ధన్యమన్నా. ఇంకేమవుతుంది నాకు డబ్బుల్ని ఆశించి ఆ డబ్బుల మీద నేను ఏదో బతికేయాలనేది అయితే భగవంతుని అయితే ఏం లేదు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి, బతుకుతా నేను మంచిగా. ఆ నమ్మకం నాకు ఉంది, నా భార్య పిల్లలకు ఉంది. మేము సంతోషంగా ఉండే కెపాసిటీ మాకు ఉంది. ఈ నరకాల నుంచి బయటపడేసే మార్గం చూపమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీరు అసలు చాలా ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు. మీరు టెన్షన్ పడమాకండి. సార్ అంతా మంచి జరుగుద్ది నాకు తెలిసి. మీ సినిమా కెరియర్లో మీరు చిరంజీవి గారితో సినిమాలు చేయడం జరిగింది. మాస్టర్ నాకు తెలిసి మాస్టర్, స్టాలిన్, ఫస్ట్ ఇందిరా చేసిన. ఇందిరాలో ఒక ఫైటర్గా రామోజీ ఫిలిం స్టార్టింగ్లో. దాని తర్వాత మాస్టర్ ఒకటి చేసిన, స్టాలిన్ ఒకటి చేసిన, ఇక లాస్ట్ అనేది 150 చేసిన. మర్యాద అసలు బాగా మాట్లాడతారా సార్? అసలు నేను నమ్మని పరిస్థితి. చిరంజీవి గారు అంటే ఇట్లుంటారా? ఎవరెవరో ఏమేమో అన్నారు విన్నా తప్ప నేను అప్పటికే అట్టెందుకుంటాడు, అంత పెద్ద వ్యక్తి, ఒక పెద్ద ప్రపంచం శక్తి, ఇట్లా అంటారు ఏంది అని అనుకునేవాడిని. ఇంటికి పోతే ఇంత మర్యాద. ఎప్పుడు కలిసారండి చిరంజీవి గారిని ఈ మధ్య కాలంలో? ఒక 4-5 years కింద నేను మా మిస్సెస్ కలిసినాము. మా మ్యారేజ్ డే ఉంటే మా మిస్సెస్ పెద్ద ఫ్యాను. ఇంకా నాకు మా అన్నయ్య చిరంజీవి అన్నయ్య అంటే సరే అన్నయ్య దగ్గరికి పోదాంబా అని చెప్పి పెద్దమ్మ గుడికి వచ్చి ఆడికి అన్నయ్యని ఇంటికి వెళ్తే ఏం రెస్పాన్స్ ఊహించలేను నేను. అసలు నేను కరెక్టేనా వచ్చింది ఈ అన్నయ్య గారి ఇంటికైనా లేక ఇంకా వేరే? ఏం మాట్లాడారు చిరంజీవి గారు మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు? చాలా అసలు ఇంత ఆప్యాయత. వెంకట్ అని నేను ఎవరు తెలియదు, నాకైనా తెలుసు. మీరు తెలియకుండా ఉంటారా? చిరంజీవి గారితో యాక్ట్ చేశారు కదా జనరల్గా. నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎప్పుడు కలవడం. నేను ఎవరో మీకు తెలిసి ఉండొచ్చు కానీ జనరల్గా నాకు తెలియదు. మీరు నేను మీకు తెలుసు అని. వెంకట్ అరే ఇదేంది బాబు, నేను ఎప్పుడు ఫస్ట్ టైం కలవడం. అరే ఇంత రావడం. మా భార్య పరిచయం, మా భార్య అనండి నిజమే నిజమే. కానీ చిరంజీవి గారితో సినిమాలు చేశారు కదా, షూటింగ్ లో సినిమా చేసిన. అక్కడ మాట్లాడేవారా చిరంజీవి గారు మిమ్మల్ని? అంటే చాలా తక్కువ అన్న. అంటే ఒక చేసింది ఎక్కువ అంటే 150 ఎక్కువ 150. తర్వాత 150లో కూడా మాట్లాడినా అన్న. ఇక డైరెక్ట్ ఇంటికి పోయాం కాబట్టి ఇంటికాడ బాగా ఆప్యాయంగా పిలిచి మళ్ళా వెళ్ళేటప్పుడు ఓ పెద్ద స్వీట్ బాక్స్ ఇచ్చి మాకు ఆ ఆప్యాయత అనేది మర్చిపోలేను చిరంజీవి గారి గురించి. ఎందుకు మర్చిపోలేనంటే సిచ్యువేషన్ అట్లా ఉంది. ఆడ పోయి ఉంటే రెస్క్యూ అయినా. ఎంతసేపు ఉన్నారు మీరు చిరంజీవి గారు? హాఫ్ అన్ అవర్ ఉన్నా. హాఫ్ అన్ అవర్లో కాఫీ తాగినాము. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంత పెద్ద ప్లేట్ ఇచ్చిండు. అలా స్వీటు ఆగేది కాకినాడ కాజా. ఓ అమ్మ నేను మా అన్న అని చెప్తా అన్నా అంటే మీ అన్ననే అమ్మా
తప్పేముంది అని మా భార్యని అనడం, మా అబ్బాయిని మా అంకులే ఏం లేదా అని ఫోటోలు తీయడం, అసలు నేనైతే ఊహించలేను. చిరంజీవి గారు మదర్ ప్రామిస్ అసలు ఏదబ్బా అని పవన్ సారే కత్తి అనుకుంటే అబ్బో. కానీ చిరంజీవి గారికి ఎక్కువగా చాలా మంది విమర్శించడం కానీ చిరంజీవి గారిని, అంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారు, అంత మంచి చేస్తున్నా కూడా ఆయన మీద విమర్శ. నేను నమ్మలేకపోయినా. ఆ రోజు నేను ఇంటికి వెళ్తే ఆయన బిహేవింగ్ చిరంజీవి గారిది, అరే ఇంత మంచి మనిషి అమ్మ ఫాల్తూ వాళ్ళు ఏమేమో మాట్లాడతారు ఏంది బయట అని అనుకునేవాడిని. పోయిన తర్వాత చూస్తే ఆయన బాబా బాబా దేవుడైనా సూపర్, మామూలు సూపర్ కాదు. ఎందుకంటే ఇలా అప్పుడు కలిసినంటే మళ్ళీ ఇప్పటిదాకా కలవలేదు. మీకు హెల్త్ ఇప్పుడు మంచి డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ చిరంజీవి గారు మంచిగా రిఫర్ చేస్తారు కదా అని ఇప్పుడు నేను కూడా అదే అనుకున్నాను. మా ఇంట్లో మా మిస్సెస్ కూడా అన్నది, ఇట్లా అన్నయ్య పోతే ఎందుకు పోతాయి అంటే, ఇంతకుముందుకు పున్నమ్మలమ్మకు కూడా సేమ్ కిడ్నీ ప్రాబ్లం అయితే అన్నయ్యనే చేపించిండని చాలా మందికి అభిమానులకి సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది ఆర్టిస్టులకు చాలా మంది కదా. ఇక మా మిస్సెస్ కూడా అదే అన్నది ఏంటంటే, ఇట్లా సంగతి కావాలంటే పోదాము. కరోనా టైంలో కూడా చాలా మందికి చిరంజీవి గారు ఆక్సిజన్ చేపించిండంట. మీరు ఒకసారి ఖచ్చితంగా చిరంజీవి గారు నాకు తెలిసి అంటే ఆయనకు తెలియదేమో మీకు తెలియదు అన్న, ఖచ్చితంగా చిరంజీవి గారి దాకా మీరు మీ హెల్త్ ఇష్యూ ఆయన దాకా వెళ్తుంది. ఖచ్చితంగా చిరంజీవి గారు మీకు అండగా ఉంటాడు ఖచ్చితంగా. అంతేగా ఇక భగవంతుని ఆశీస్సులు ఆయన అండగా ఉంటే ఇంకా మనకు తిరుగులేని రోజు. చిన్న వాళ్ళకైనా చిరంజీవి గారు చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఒకటే రెస్పెక్ట్, ఒకటే గౌరవం. దాన్ని నేను చూసినప్పటికైతే నాకు తెలిసి అయితే మాత్రము చిన్న పెద్ద అని లేకుండా ఒకటే రెస్పాన్స్. ఆయనకు ఉన్న పలుకుబడికి, ఆయన ఇచ్చిన మర్యాదకు అందరికి ఇచ్చే మర్యాద కూడా అదే అని నేను అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం చిరంజీవి గారు ఫస్ట్ టైం ఎలా ఉంది చిరంజీవి గారి ఇల్లు? అసలు ఇంకొక గంట ఉంటే బాగుండు అనిపించింది ఇంట్లో. ఎందుకు ఉంటే బాగుంటుందంటే ఆ రెస్పాన్సు ఎంత అసలు మామూలుగా ఇక మన సొంత ఫ్యామిలీ ఎట్లా ఉంటారు అట్లా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనొచ్చు. అంతా చాలా ప్రశాంతంగా అసలు ఏ టెన్షన్ లేదు, ఎవరు లేరు. ఆయన ఇట్లా సేమ్ ఇట్లనే కూర్చోవడం, ఇట్లా మనం కూర్చోవడం ఏంటి అది మామూలు మనం ఎట్లా జనరల్గా మాట్లాడుకుంటాము సేమ్ మాట్లాడారా మీరు చిరంజీవి గారు? మాట్లాడిన చరణ్ బాబు కూడా మంచిది. నాకు నాయక్ మూవీ కూడా చేశారుగా? నాయక్ కూడా చేసిన. రామ్ చరణ్ గారు ఎలా ఉండేవాళ్ళు? చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మంచి. మీకు ఒక సీన్ కూడా ఉంటది కదా నాయక్ మూవీలో, జయప్రకాష్ రెడ్డి రెడ్డి గారు, మీరు, జయప్రకాష్ రెడ్డి గారు, నేను కాంబినేషన్. చరణ్ బాబు కూడా కాంబినేషన్ ఉంటుంది. చరణ్ బాబు ఇప్పటికీ నవ్వుకుంటాం. నాయక్ వినాయక్ గారి డైరెక్షన్ లో బాగా. కానీ ఇంత మంచి మనిషి నా జయప్రకాష్ రెడ్డి పాపం. నాకు మంచి కొలికన, నాతో ఎన్నో సినిమాలు చేసిండు. నేను ఆయనతో పాటు ఎన్నో సినిమాలు చేసిన. జయప్రకాష్ గారు ఆయన కూడా కొంచెం బాగా హెల్త్ ఇష్యూతో ప్రాబ్లం అయింది. కానీ మంచి వ్యక్తి అన్న, చాలా మంచి వ్యక్తి. కళ్యాణ్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ చేశారు అంతాక్షరి. లేదు, అంతకుముందు ఖుషి సినిమాలో నాకు పవన్ సారు అప్పటి నుంచే పరిచయస్తుడు. వెంకటన్న గారు, వెంకట్ గారు అని ఈ రోజు దాకా స్టిల్ ఈ రోజు దాకా పవన్ సారు ఏ రోజు కూడా ఒక చిల్లెత్తి మాట లేదు. వెంకట్ గారు, వెంకటన్న గారు అంత గౌరవం ఇస్తాడు కాదు, ఇచ్చిండు తప్ప వేరే విధంగా మాత్రం ఇప్పటి వరకు మాట్లాడలేదు. కానీ మేము ఒకటి విన్నాము, వెంకట్ గారు, పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ అంటే ఆయన ఏ ఫుడ్ తింటాడో అందరికి అదే ఫుడ్ అంటే ఆయన దగ్గర ఉన్న మన మంచితనమే అది.
కానీ మంచి వ్యక్తి, మంచితనము. మమ్మల్ని గబ్బర్ సింగ్ అప్పుడు ఇంటికి ఇప్పుడు ఇప్పుడు పిలిచి- ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా థియేటర్లో హౌస్ఫుల్ అవును నాకు తెలిసి దాదాపుగా 8 కోట్ల పైన కలెక్షన్ చేసింది అవును. గబ్బర్ సింగ్ రిలీజ్. అంతాక్షరి కూడా ఫుల్ ఎంజాయ్ ఫుల్ చేస్తుంది. ఎంజాయ్. మొన్న రీసెంట్గా నాకైతే ఎన్ని ఫోన్లు మొన్న మీ అంతాక్షరి పవన్ scene- అంతారు చేసి దాని గురించి పవన్ సార్ బర్త్డే అని చెప్పి అవును, పెట్టి re-release. సంగతి నీదైతే హైలైట్ అన్న ప్రతి ఒక్కరు ఫోన్లు. Hmm. నేను అరే ఎప్పుడో సినిమా రిలీజ్ అయిపోయి మళ్ళీ మీరు నాకు ఫోన్ Ah. ఎదురా అరే రాత్రి సినిమా చూసినామంటారు. ఆ, ఏం సినిమా రాత్రి? నేను పవన్ సార్ బర్త్డే కదన్నా, మళ్ళీ సినిమా చూసి సంధ్య థియేటర్లో hmm. నాకు పక్కనే సంధ్య థియేటర్ పక్కనే బైక్ artist సైడే casual, ఇక right artist side, yeah. ఇల్లు. ఎలా ఉండేది అక్కడ ఎంజాయ్ ఆ రోజు అంతాక్షరి సీన్ గురించి చెప్పండి నాకు ఒకసారి. అప్పుడు ఎలా ఓ ఉండేది అసలు shooting లో? బీవచ్చాం కదా అంతా Hmm. చేసి. ఎన్ని రోజులు జరిగిన షూటింగ్? ఓ ఆడ దాదాపు చేసినాం ఒక 5-6 days ఏమో చేసినాం. ఎక్కడ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎక్కడ అది? హైదరాబాద్ అండి? పొలాచి. పొలాచి. పొలాచిలో పవన్ సార్ నాకు కొంచెం కంపోజింగ్ ఇట్లా చేయాలని చెప్పి చాలా క్లోజ్ అన్న. పవన్ సార్ చాలా క్లోజ్, చాలా అంటే చాలా క్లోజ్. చూస్తే గడి గారు బాగున్నారా. ఆ సినిమా మీ లైఫ్ లో పెద్ద కెరీర్ చాలా మళ్ళీ చాలా అన్న. అంటే ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో గబ్బర్ సింగ్, ఉమ్, అంతకుముందుకు మనకు ఆది, చిన్న కేశవరెడ్డి, కేశవరెడ్డి, దిల్లు ఇవన్నీ ఉండేవి తెల్- బన్నీ. కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో మాత్రం గబ్బర్ సింగ్. ఒక ఒక టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు యాక్ట్ చేశారు. తర్వాత పొలిటికల్ గా 10 ఏళ్ళు ఆయన ఆ, పరాజయం చూశాడు. అవును అంత కష్టపడి నిలబడ్డాడు. ఎన్నో అవమానాలు అవును ఇండస్ట్రీ నుంచి చాలా చాలా great. మంది మాట్లాడడం. అంటే మనకు ఒక విమర్శ వస్తేనే తట్టుకోలేము. అవును. అలాంటిది కొన్ని వేల విమర్శలు వేరే ఆయన వాస్తవం. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాళ్ళ Correct. వైఫుల దగ్గర నుంచి అందరినీ ఆ విమర్శనలే ఆయనకు ఏమైపోయిందంటే ఆశీస్సులు అయిపోయింది. ఉమ్, విమర్శనలు ఎవరైతే వాడు ఎట్లా ఇట్లా Hmm. అన్నారు అవి ఆశీర్వాదాలు అయిపోయినాయి. ఉమ్, అంటే మనం అనుకుంటున్నాం. ఉమ్, ఎందుకు అనుకుంటున్నాం అంటే 10 సంవత్సరాలు ఆయన అంత విమర్శించిన పార్టీని వదలకుండా పట్టుదలతోని ఆయన ధైర్యమే, ఉమ్, నా ధైర్యమే నేను అని నమ్ముకున్నాడు. అది ప్రతి ఒక్క పబ్లిక్ ఆయనకి ఇచ్చిన ఆశీస్సులు. ఉమ్. సరే, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. సీఎం అయ్యాడు. అయినా మీ హెల్త్ ఇష్యూ కూడా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. మీరు ఒకసారి వెళ్తే consult అవ్వండి. ఇంకా నాకు తిరుగులేదన్న. ఉమ్, అక్కడ వరకు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా, ఉమ్, పవన్ సార్ దగ్గరికి వెళ్ళినా, రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళినా, జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినా, ప్రతి ఒక్క నా కొలీగ్ ఆర్టిస్టుల దగ్గరికి ఎవరికి వెళ్ళినా ఉమ్. నా కిడ్నీలు ఒకటి మంచిగా అయిపోతాయి. ఖచ్చితంగా కాపాడుకుంటారు సార్ మిమ్మల్ని. అంతే. అందరూ కాపాడుకుంటారు సార్. నేనైతే అంతే. బలంగా అది నమ్ముతున్నాను ఒకటి సార్. ఆశిస్తున్నా. ఉమ్, నేను అది ఒక్కటే ఆశిస్తున్నా. ఈరోజు మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూకి రావడం కూడా కారణం ఓన్లీ కేవలం నా కిడ్నీల ప్రాబ్లము. ఉమ్, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. నా ప్రేక్షకులు కూడా నాకు గురించి ఆ ప్రార్థనలు చేసైనా ఏం చేసైనా కానీ కూడా నా కిడ్నీలు నాకు వేయిస్తే చాలన్నా. ఇంకా నాకు ఆస్తులు వద్దు, ఏమొద్దు. నాకు బంగారం లేక పిల్లలు ఉన్నారు, బంగారం లాంటి భార్య ఉంది, తల్లి తండ్రి మాత్రం లేడు, తల్లి ఉంది. కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో ఇంకా కిడ్నీలు బాగైతే ఇక నాకు అంతకు మించింది ఆస్తులు ఏమొద్దు. సార్ వెంకట్ గారు, మీరు హెల్దీగా ఉంటారు. మళ్ళీ సినిమాలు బలంగా, అప్పుడు వెంకట్ గారు ఎలా సినిమాలు చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. అందరు హీరోలు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఈ మన ఛానల్, మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన టీవీ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మన టీవీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్న ఏకైక వ్యక్తి ఫిష్ వెంకట్, మీ ఫిష్ వెంకట్.
థ్యాంక్ యూ. జై హింద్. జై నమస్కారం.